నా పేరు బి వెంకటేశ్వరరావు, హెచ్ఎం ఎంపీపీఎస్ పెనమలూరు సెంట్రల్ స్కూల్ నందు పనిచేస్తున్నాను. మరి మా పాఠశాల పరిధిలో ఎస్సీ కాలనీ నుండి 20 మంది పిల్లలు మా పాఠశాలకి రప్పించడంలో ప్రధాన భూమిక వహిస్తున్నటువంటి డాన్ బాస్కో నవజీవన్ బాలభవన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారి అంటే ఫాదర్ రత్న గారికి మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే వారి ఆధ్వర్యంలోనే సుజాత గారి మేడం ద్వారా ఇక్కడ పిల్లల్ని ఫాలోఅప్ చేసి ప్రతిరోజు కూడా మా పాఠశాలకి పిల్లల్ని పంపించడంలో వారు మిక్కిలి శ్రద్ధాశక్తులు చూపిస్తున్నందుకు మాకు గర్వకారణంగా ఉంది. అలాగే మరి ఎందుకంటే పిల్లలు వాళ్ళు చదువుకు చాలా దూరంగా ఉంటున్నారు. మరి అలాంటి పిల్లల్ని మరి మన బడికి రప్పించి, ప్రభుత్వ బడికి రప్పించి మరి మన పాఠశాలలో వాళ్ళ విద్యావంతులుగా తీర్చిదిద్దే కృషిలో భాగంగా మరి డాన్ బాస్కో నవజీవన్ బాలభవన్ వారు చేస్తున్నటువంటి కృషిని అభినందించడం జరుగుతుంది. ఈ సందర్భంగా మరి వాళ్ళ యాజమాన్యానికి మరి మా పాఠశాల తరఫున, మా తరఫున, ఉపాధ్యాయుల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు గోవిందరాజు. నేను ఒక పోలీస్ కానిస్టేబుల్. నేను ఇప్పుడు ప్రజెంట్ కొవ్వూరు టౌన్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వర్తిస్తున్నాను. మాది వచ్చి కొవ్వూరు మండలమే ఐపంగిడి గ్రామం. డాన్ బాస్కో నవజీవన్ బాలభవన్ అనే సంస్థ ఏం చేస్తుందంటే ఒక మంచి పని చేస్తూ ఉందన్నమాట. దానికి ఒక కోఆర్డినేటర్ గారు ఉన్నారు, శ్రీ తేజ కుమార్ గారు ఉన్నారు. ఆయన నెక్స్ట్ మళ్ళీ ఒక టీచర్, లోకల్ టీచర్ ఉన్నారు, మౌనిక మేడం. వాళ్ళు ఏం చేస్తారంటే లోకల్ ఎక్కడైతే మధ్యతరగతి లేదు, పూర్ పీపుల్స్ అనమాట, పూర్ పీపుల్స్ వాళ్ళకి ఒక ఏరియా ఎన్నుకుని ఆ ఏరియాలో పిల్లలందరినీ ఇలాంటి పరిస్థితుల్లో చదువు అంటే తెలియని పిల్లల్ని గ్యాదర్ చేసి వాడికి వాళ్ళకి చదువు గురించి చెప్పడం, చదువు అందించాలి. చదువుతో పాటుగా మంచి చెడు, లోకానికి సంబంధించిన లోక జ్ఞానం అంటే మంచి ఏంటి, ఎలా ఉండాలి, చదువుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ చెడు అలవాట్లు ఉండకూడదు, మంచి అలవాట్లు, సమాజంలో ఎలా ఉండాలి, పెద్దలతో ఎలా ఉండాలి, స్నేహితులతో ఎలా ఉండాలి, లేదా తల్లిదండ్రులతో ఎలా ఉండాలి, తోటి విద్యార్థులతో ఎలా ఉండాలి, ఈ విధంగా ఈ విషయాలు అన్నీ కూడా నేర్పిస్తారన్నమాట చదువుతో పాటుగా. ఇది చాలా మంచి మెచ్చుకోదగ్గ విషయం నేను గమనించాను. ఇంకోటి ఏంటంటే ఇదివరకు నానుడి ఒకటి ఉంది ఏంటంటే అన్ని దానాల్లో కల్లా విద్యాదానం గొప్పది అనేసి చెప్తా ఉన్నారు. నిజంగా అలాంటి గొప్ప పని చేస్తున్నారండి, విద్య అనేది అందిస్తున్నారు. అలాంటి మంచి పని చేసేవాడిని నేనే కాదు, మొత్తం అందరూ ఎంకరేజ్ చేయాలి, సపోర్ట్ చేయాలి. ఎందుకంటే నాకు కొంచెం డబ్బు ఉండొచ్చు, ఇంకా చాలా చాలా ధనవంతులు ఉన్నారు, వాళ్ళు ఎవరు చేయలేని పని వీళ్ళు చేస్తున్నారు అనమాట. ఈ సంస్థ ద్వారా చేస్తున్నారు. అందరూ చదువుకోవాలి అనేసి చిన్నోళ్ళు వాళ్ళని అలాగే వదిలేస్తే ఇంకెప్పటికీ చదువుకోలేరు. చదువు లేకుండా కూడా కొంతమంది మిగిలిపోతూ ఉంటారు. వాళ్ళ మీద దృష్టి పెట్టి వీళ్ళు వాళ్ళని మంచిగా చదువుకోవాలి, మంచిగా బాగుపడాలి, వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉండాలి అనేసి మంచి ఆలోచన వచ్చింది. మంచి ఆలోచన అందరూ కూడా ఎంకరేజ్ చేయాలి. నేను ఈ పనికి నేను కానీ, నా గ్రామంలో ఇంకా ఎవరైనా కానీ, లేదా నా తోటి ఉద్యోగస్తులు కానీ, బయట కానీ అందరూ సపోర్ట్ కూడా ఎప్పుడూ ఉంటుంది. ఈ విధంగా మరి ఒకసారి సంస్థని, అలాగే కోఆర్డినేటర్ తేజ కుమార్ గారిని, మౌనిక టీచర్ని అభినందిస్తూ సెలవు.